హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టులు మరో లేఖను రిలీజ్ చేశారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట ప్రకటన వచ్చింది. హిడ్మా శంకర్లను ఎన్కౌంటర్ చేయలేదు, ఇది పూర్తిగా భూటకపు హత్య అని ఆరోపించారు. పట్టుకుని వారం రోజులు చిత్రహింసలు పెట్టి చంపేశారని లేఖలో ఆరోపించారు. ఏపీకి చెందిన కడప వ్యాపారుల ద్రోహంతో పట్టుబడ్డారని అందులో ఉంది. చికిత్స కోసం విజయవాడ వచ్చిన హిడ్మా శంకర్ తిరిగి అడవిలోకి వెళ్తూ ఉండగా అరెస్టు చేశారని హిడ్మా సమాచారం పోలీసులకు అందించింది మాజీ మావోయిస్ట్ కొసాలని లేఖలో ఉంది. ఆంధ్ర పోలీసులు కస్టడీలో వాళ్లను హతమార్చారని ఆరోపించారు. హిడ్మా శంకర్ల ఎన్కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టులు మరో లేఖను రిలీజ్ చేశారు. దండకార్యం స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట ఒక ప్రకటన అయితే వచ్చింది. మావోయిస్ట్ హిడ్మా శంకరులకు సంబంధించి అది ఎన్కౌంటర్ కాదు, వారం రోజులు చిత్రహింసలు పెట్టి అనంతరం కూడా చంపేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక లొంగిపోయిన ఒక మావోయిస్టే హిడ్మాకు సంబంధించిన ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని లీక్ చేసినట్టుగా ఒక లేఖను రిలీజ్ చేశారు. అయితే వీళ్ళిద్దరి ఎన్కౌంటర్ కు సంబంధించి సమగ్ర విచారణ జరపాలంటూ కూడా మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టులు లేఖను రిలీజ్ చేశారు. ఈ లేఖకి సంబంధించిన డీటెయిల్డ్ అప్డేట్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్ చెప్పండి, ప్రెజెంట్ చూస్తున్నాం లేఖలో క్లియర్ గా కూడా రాస్తుంది లొంగిపోయిన ఒక మావోయిస్టే హిడ్మాకు సంబంధించిన సమాచారం అందించారని, అట్ ద సేమ్ టైం హిడ్మా అండ్ శంకర్లను హత్య చేశారంటూ కూడా వాళ్ళు పేర్కొన్నారు. అసలు లేఖలో పర్టికులర్ గా ఏముంది నగేష్, అండ్ అప్డేట్స్ ఏంటి? హిడ్మాల్ అలియాస్ హిడ్మా ఎన్కౌంటర్ పైన సస్పెన్షన్ అయితే కొద్ది రోజుల వరకు కొనసాగుతూ వస్తుంది. అంటే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి తమకు పట్టుబట్టడని చెప్పి ఏపీ ఎస్ఐబి చీఫ్ ప్రకటించాడు. అంటే మహేష్ కుమార్ చంద్రలడ్డ ప్రకటించాడు. అందువల్ల ఎన్కౌంటర్ చేశామన్నాడు. అంటే దండకార్యం నుంచి తను మారేడుమిల్లి వరకు వచ్చాడనేది వాళ్ళు చెప్తున్న విషయం. ఎందుకంటే పోలీసులు తమతో ఎదురుకాల్పులు జరగడం వల్లే ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు. కానీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అసలు విషయాన్ని బయటపెట్టింది. హిడ్మాల్ అలియాస్ హిడ్మా ఎన్కౌంటర్ అయిన విధానాన్ని పూసగుచ్చినట్లు, అంటే పాయింట్ టు పాయింట్ ఇందులో క్లియర్గా మెన్షన్ చేసింది. ఎందుకంటే ఇందులో మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం కావచ్చు, సామాజిక కార్యకర్త సోనీ సోడులు తప్పుడు ఆరోపణల్ని ఖండిస్తూ ఈ లెటర్ ప్రస్తుతం అయితే విడుదలైంది. వాళ్ళు అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంబంధించిన కార్యదర్శి, అలాగే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మాల్తో పాటు అలాగే టెక్ శంకర్ని మొత్తం 13 మంది గ్రూపుని ఎన్కౌంటర్ చేసిన విధానం అయితే ఖచ్చితంగా తమ పార్టీకి చెందిన మావోయిస్ట్ పార్టీకి చెందిన దండకారణ్య కమిటీ సభ్యుడు కోసాలు ఇచ్చిన ఇన్ఫర్మేషనే మొత్తం ఈ ఎన్కౌంటర్కు కారణమైందని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఎక్స్పోజ్ చేసిన విషయం. ఎందుకంటే ఇన్ఫార్మర్లు అనే వ్యక్తులు కోసలని చెప్తుంది. తమ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఆయన కామ్రేడ్ హిడ్మాల్ సంబంధించిన ప్రయాణ వివరాలతో పాటు ఆయన బయట ఉంటున్న విషయాన్ని కూడా క్లియర్గా కోసాలకు తెలుసు. కోసాలు ఈ విషయాన్ని అంతా అంటే కామ్రేడ్ హిడ్మాల్ కూడా కోసాలకు చెప్పే బయటకు వచ్చాడు. తదుపరి ఆ విషయాన్ని ఖచ్చితంగా కోసాలు ఎస్ఐబికి సమాచారం ఇచ్చాడు. ఎస్ఐబి తదుపరి కాంటాక్ట్ చేసింది. కామ్రేడ్ హిడ్మా పోలీసుల అదుపులో ఉండగానే విజయ్ శర్మ పూవర్తికి వెళ్ళి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తికి వెళ్ళి తన తల్లి పూంజు దగ్గరికి వెళ్ళి మీ కొడుకుని లొంగిపోమని చెప్పు, కొడుకు పైన ఇంత రివార్డు ఉంది, జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పాడు. ఇదంతా టెక్నికల్గా కావాలనే జరిగింది. రెండు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ఇది కావాలనే నాటకం ఆడుతూ
హిడ్మాని ఎన్కౌంటర్కి వ్యూహరచన చేసిండు. ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉన్నప్పుడే సానుభూతి కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం హిడ్మా తల్లికి వెళ్ళి అక్కడ భోజనం చేసినట్టు వాళ్ళతో పాటు కూర్చొని చెట్టు కింద కూర్చొని హిడ్మా తల్లితో హిడ్మా కుటుంబ సభ్యులతో భోజనం చేసి ఒక నాటకం ఆడారని చెప్పి ఈ లేఖలో క్లియర్గా పేర్కొన్నారు. అంటే కోసాలు తను ఎందుకంటే రెగ్యులర్గా హిడ్మా కూడా విజయవాడ ప్రాంతానికి తరచుగా వస్తూ ఉండడం, అనారోగ్య సమస్యలు ఎవిన్నో కూడా వచ్చి ఒక కలప వ్యాపారితో పాటు ఒక సివిల్ కాంట్రాక్టరు, ఒక బిల్డరు, ఈ ముగ్గురు అంటే ఫర్నిచర్ వ్యాపారి కావచ్చు, కలప వ్యాపారి, వీళ్ళందరూ కూడా ఐటీ సీతారాబాద్ జిల్లాలో పనిచేసే ఐటీడీఏ పనులు చూసే కాంట్రాక్టరు, ఈ ముగ్గురే కారకులు అయ్యారని చెప్పి కూడా క్లియర్గా చెప్పిన పరిస్థితి. అంటే కోసాలు దండకార్యం నుంచి హిడ్మాతో పాటు టెక్ శంకర్ కానీ ఈ 13 మంది సభ్యులు కూడా బయటకు రావడం, అలాగే మరో 50 మంది కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవాడతో పాటు కాకినాడ ఆ ఏరియాలో కూడా 50 మంది షెల్టర్ తీసుకోవడం, ఇవన్నీ విషయాలు కూడా క్లియర్గా కోసాలు సరెండర్ అయిన తర్వాతనే ఏపీఎస్ఐబి పోలీసులకు సమాచారం అందింది. ఇందులో 50 మంది అరెస్టు, అలాగే 13 మంది ఎన్కౌంటర్ అనేది కూడా కోసాలకు తెలిసిన తర్వాతనే జరిగింది. ఈ ముగ్గురిని ట్రాప్ చేయడం వల్ల అంటే ముగ్గురు కాంట్రాక్టర్ని ఎస్ఐబి వాళ్ళ ఫోన్లని ట్రాప్ చేయడం వల్ల అంటే కోసాలు ఇచ్చిన సమాచారం అనేదిగా పకడ్బందీగా ఉన్న నేపథ్యంలో ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటనే విషయాన్ని చెప్పడంతో ఎస్ఐబి రంగంలోకి దిగి దండకార్యం నుంచి వచ్చిన విధానాన్ని అంటే తను ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, తను విజయవాడకు వచ్చిన తర్వాత ఎక్కడ తను చికిత్స తీసుకుంటాడు, తదుపరి ఈ 50 మందికి షెల్టర్ ఇప్పించిన విధానాన్ని కూడా క్లియర్గా కోసాలు చెప్పడం వల్ల కూడా ఆ ముగ్గురు కాంట్రాక్టర్లని ఏపీఎస్ఐబి అదుపులోకి తీసుకున్న తర్వాత హిడ్మా సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆ ముగ్గురు కాంట్రాక్టర్ల ద్వారానే హిడ్మాని కూడా ఒక హాస్పిటల్ ఏరియాకి రప్పించి తదుపరి పోలీసులు కిడ్నాప్ చేసినట్టుగా అర్థమవుతుంది. తదుపరి ఎన్కౌంటర్ అనేది కామన్గా జరిగిందని చెప్పి ఇందులో చెప్పింది. అంటే మార్చి 31లో ఇందవర్తి ఏరియాలో జరిగిన ఏదైతే కామ్రేడ్ చైతును కూడా పట్టుకున్నారు, ఇలాగే పట్టుకున్నారని చెప్పారు. మొత్తం అయితే ఇది బూటకపు ఎన్కౌంటరు, హింసించి హిడ్మాని టెక్ శంకర్ని మరో 11 మంది సభ్యుల్ని హింసించి చంపారని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. కానీ ఇందులో మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం ఆల్రెడీ సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచాడు, తదుపరి తను మావోయిస్టులకు సపోర్ట్గా ఉన్నాడు. కానీ కామ్రేడ్ దేవ్జీ కారణమని చెప్పి ఆరోపణలు చేయడం అనేది తప్పు. ఎన్కౌంటర్ జరిగిన విధానాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా మనీష్ కుంజం కానీ సోషల్ యాక్టివిస్టు సోనీ సేడులు కూడా తప్పులు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అయితే ప్రస్తుతం ప్రకటన జారీ చేసింది. ఎందుకంటే మనీష్ కుంజం కానీ సోనీ సేడులు కూడా హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీ హిడ్మా ఊరు పువర్తికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కూడా అంత్యక్రియలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన యాత్రలో కూడా శవయాత్రలో కూడా పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అలాంటి నినాదాలు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి మళ్ళీ ఎలా ఆరోపణలు చేస్తారని చెప్పి మావోయిస్టు పార్టీ ప్రస్తుతం వీళ్ళిద్దరిని మాటలను ఖండిస్తుంది. అలాగే సత్యనారాయణ రెడ్డి అలియాస్ దాదా కూడా ఇక్కడ ఏదైతే సిద్దిపేటలో జరిగిన సంస్మరణ సభలో కూడా సోనీ సోడి పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సోనీ సోడి మళ్ళీ ప్రభుత్వానికి అమ్ముడుపోయినట్టుగా ఎందుకు ఆరోపణ చేస్తుంది? ఇందులో దేవ్జీ హస్తం ఏమాత్రం లేదు. ముగ్గురు కాంట్రాక్టర్లు అలాగే మావోయిస్ట్ పార్టీ సభ్యుడైన పోలీస్ ఇన్ఫార్మరు జరిపిన కోసాల ఆపరేషన్ వల్లనే హిడ్మా టెక్ శంకర్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా 11 మంది ఎన్కౌంటర్ జరిపారు. వీళ్ళందరినీ దారుణంగా ఒక 5-6 రోజుల పాటు హింసించి వాళ్ళని ఒక స్పెషల్ హెలికాప్టర్ ద్వారా ఛత్తీస్గఢ్ కూడా తీసుకెళ్ళినట్టుగా కూడా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన సానుభూతి పనులు ఆరోపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి హిడ్మా స్థావరం ఎక్కడుంది, అలాగే ఏ ప్రాంతాల్లో తిరిగాడు హిడ్మా, ఎక్కడెక్కడ తను ఉన్నాడని చెప్పి వీళ్ళిద్దరు కూడా తీసుకెళ్లిన తర్వాతనే పూర్తి సమాచారం సేకరించిన తర్వాతనే ఎన్కౌంటర్ చేశారని చెప్పి మావోయిస్ట్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కానీ ఈ ఆరోపణల తర్వాత మరి మనీష్ కుంజం కానీ సోనీ సేడులు ఎలాంటి ప్రకటన చేస్తారనేది చూడాల్సి ఉంది. మహేష్ చంద్ర కుమార్ లడ్డా మాత్రం ఇది ఎన్కౌంటర్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇటు ఎన్కౌంటర్ అని పోలీసులు చెప్తున్నారు, పార్టీ మాత్రము కోసాలనే ఇన్ఫార్మర్ ఇచ్చిన ఇష్యూ వల్ల కూడా ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు. మొత్తానికైతే హిడ్మాని పట్టుకొని తీసుకొచ్చి కాల్చి చంపారు. అనారోగ్య కారణాల రీత్యా తను కేవలం హాస్పిటల్కి వెళ్ళడానికి వచ్చాడని చెప్పి పార్టీ అయితే చెప్తుంది. అయితే నగేష్, ఇందులో అట్ ద సేమ్ టైం పోలీసులకు సంబంధించి కూడా కావాలని ఇది ఎన్కౌంటర్ లాగా చిత్రీకరించారు, కానీ వారం రోజులు చిత్రహింసలు పెట్టారంటూ కూడా వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ పాస్ చేశారు. సో దీని ఆధారంగా ఏమైనా ఇటు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి సరైన ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందనుకోవాలా?
అంటే దాదాపుగా వన్స్ పోలీసుల దగ్గరికి మావోయిస్టులు ఏ రకంగా అరెస్ట్ అయినా వాళ్ళు కిడ్నాప్ గురి కాబడ్డా లేదంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళని పట్టుకొని కాల్చి చంపినా కూడా ఎక్కడ కూడా విచారణ అనేది దాదాపుగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన సత్యనారాయణ రెడ్డి ఎన్కౌంటర్లో తన కొడుకు లాయర్ అయి ఉండి బీజాపూర్ జిల్లాలో డెడ్ బాడీని ఒక 10 రోజుల పాటు మార్చురీలో ఉంచి హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. తన నాన్నని హింసించి చంపారు, 2 కళ్ళల్లో వాళ్ళు పొడిచారు, కనుగుడ్లు కూడా తీసేశారని చెప్పి కూడా తను పిటిషన్ వేశారు. పౌర హక్కుల సంఘం ద్వారా తీవ్రంగా పోరాడాడు. కానీ అక్కడ ఏమాత్రం ఆ పిటిషన్ నిలవలేదు. తదుపరి తన నాన్న మృతదేహాన్ని సిద్దిపేటకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే న్యాయ విచారణ చేయాలని చెప్పి డిమాండ్ అయితే పార్టీ చేస్తుంది. ఈ మధ్యనే 2 రోజుల క్రితం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అలాగే మహేష్ చంద్ర లడ్డాకి, హరీష్ కుమార్ గుప్తాకి కూడా 3 లెటర్లు రాస్తూ వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీ పేరిట వాళ్ళు ఏర్పాటయ్యారు. రేపు డిసెంబర్ 5న మారేడుమిల్లు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తామన్నారు. తదుపరి పోలీసు అధికారులను కలుస్తామన్నారు. సో ఇవన్నీ మరి వాళ్ళు కూడా డిమాండ్ చేసినట్టుగా హిడ్మాది ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ విద్యార్థులందరినీ పోలీసులు అలో చేస్తారా, మారేడుమిల్లి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడానికి అలో చేస్తారనేది కూడా కొంత కన్ఫ్యూజన్ అని చెప్పచ్చు. వాళ్ళైతే అఫీషియల్గా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుండి మాత్రం ఆ విద్యార్థి విభాగం అయితే ప్రకటన చేసింది. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కూడా అలాంటి ప్రకటన చేసింది. హిడ్మాల్ ఎన్కౌంటర్ అనేది ఖచ్చితంగా బూటకం, తనని ట్రాప్ చేస్తూ కోసాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా చంపారు కాబట్టి చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇటు విద్యార్థి విభాగం కూడా డిసెంబర్ 5న వెళ్తా అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు ఎంతవరకు అలౌ చేస్తారు, ఈ నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఏంటనేది కూడా తదుపరి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి హిడ్మాల్ ఎన్కౌంటర్ పైన అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆ ప్రజా సంఘాలు కానీ రకరకాల చోట్ల తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. హిడ్మాల్ని తలుచుకుంటూ తమ హిడ్మా పేరునైతే వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు హిడ్మా వర్దిల్లాలి, హిడ్మా అంటూ రకరకాలుగా చూపిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థులు కూడా సేమ్ హిడ్మా పేరుని తలుచుకుంటూ వాళ్ళు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. కానీ నిజ నిర్ధారణ కమిటీని ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఎంతవరకు ఆలోచిస్తుంది, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏంటనేది కూడా వాళ్ళ రిపోర్ట్ను బట్టి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇచ్చే నివేదిక కావచ్చు. ఒకవేళ పోలీసులు మరి న్యాయ విచారణకు అనుమతిస్తారా లేదనేది మరి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి ఇచ్చే సమాధానం బట్టి ఆధారపడి ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ నగేష్. మొత్తానికి హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టులు ఒక లేఖనైతే రిలీజ్ చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట ఒక ప్రకటన వచ్చింది. హిడ్మా శంకర్లను ఎన్కౌంటర్ చేయలేదు, ఇది పూర్తిగా బూటకపు హత్య అని ఆరోపిస్తున్నారు. వాళ్ళు పట్టుకుని వారం రోజులు చిత్రహింసలు పెట్టి చంపేశారని లేఖలో ఆరోపించారు. ఏపీకి చెందిన కలప వ్యాపారుల ద్రోహంతో పట్టుబడ్డారని అందులో ఉంది. విజయవాడకు చెందిన కలప వ్యాపారి సివిల్ కాంట్రాక్టర్ కుట్రతోనే హిడ్మాను అరెస్టు చేశారని మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ లేఖలో ప్రకటించారు. హిడ్మాను అరెస్టు చేసి మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకువెళ్లి కాల్చి చంపేశారని ఆరోపించారు. విజయవాడకు చెందిన కలప ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ కుట్రతోనే హిడ్మాను అరెస్టు చేశారని వికల్ప్ లేఖలో పేర్కొన్నారు. మారేడుమిల్లిలో జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్ అని, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసింది కాదని అన్నారు. తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన కోసాల కూడా పోలీసులకు హిడ్మా సమాచారం అందించారని లేఖలో పేర్కొన్నారు. చికిత్స కోసం హిడ్మా అడవి బయటకు వచ్చారన్న విషయం కోసాల్కు తెలుసుని, కోసాల్ లొంగిపోయిన విషయం తెలిసి హిడ్మాను అడవిలోకి రావాలంటూ సమాచారం ఇచ్చామని అన్నారు. హిడ్మా తన టీంతో అడవిలోకి రావడానికి ఏర్పాట్లు చేస్తున్న అదే సమయంలో కాంట్రాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు. హిడ్మా శంకర్ల ఎన్కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు.